హెచ్బిఎన్ న్యూస్. మానవత్వం మంట కలిసింది. భార్యాభర్తల నడమ జరిగిన ఘర్షణకు అత్త ఆడపడుచులు కల్పించుకుని మహిళను హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. హత్య చేయడమే కాకుండా ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా కల్లాపు చల్లి పిండి వంటలు కూడా చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం గడుపుతున్న గోపి ఓ మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అత్త లక్ష్మి, భర్త గోపితో పాటు ఆడపడుచు దుర్గాలు కలిసి వారం రోజుల క్రితం హత్య చేసి అనుమానం రాకుండా ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చి అలుకు చల్లినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం కాలనీ వాసులకు తెలుస్తుందని లక్ష్మి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం ఇంటి నుంచి పరారైనట్లు సమాచారం. కాలనీ వాసులు మంగళవారం 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులు తవ్వకాలు జరపగా మృతదేహం బయటపడింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు శవ పరీక్ష చేసి దాని వివరాలు త్వరలో వెల్లడిస్తామని, చనిపోయిన శవ వివరాలు గుర్తుపట్టకుండా ఉండడంతో ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చనిపోయింది నాగమణియేనా అని తేల్చుకోలేకపోతున్నారు పోలీసులు. భూపతి అంజయ్, మా ఇల్లు నేను ఇక్కడ ఉంటలేను, వేరే కులవృత్తి చేయడానికి పోయినా. అయితే మా ఇంట్లో కిరాయికి మహేష్ అన్న అబ్బాయి, దుర్గా అనే అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ లక్ష్మి ఆమె పేరు, వాళ్ళ నాయన దుర్గ వాళ్ళ నాయన పేరు రామయ్య. వాళ్ళు ఉండేది. వాళ్ళు ఇక్కడ ఈ కాలనీ పెద్ద మనిషి దండం కన్నా ఇట్లా మీ ఇంట్లో వాళ్ళని చంపి పెట్టిర్రు, నువ్వు రావాలని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను వచ్చి చూసి ఆడ కొద్దిగా తోని చూస్తే అది తేలింది. కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చిత్తు కాగితాలు వేయుకొని జీవనం పోసుకునే భార్య భర్తల మధ్య జరిగిన ఘర్షణ అత్త ఆడపడుచులు కల్పించుకొని భర్తతో కలిసి వచ్చారు. మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. ఎవరికి అనుమానం కలగకుండా శవాన్ని పాతి పెట్టిన స్థలంలో అలుకు అల్లి కల్లాపు చల్లి పిండి వంటలు కూడా చేశారు. స్థానికులకు అనుమానం రావడంతో 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని పరిశీలించి తవ్వి వెలికి తీయగా మహిళ మృతదేహం బయటపడింది. పోలీసులు వస్తున్నారని సమాచారం తెలుసుకుని భర్త గోపి, అత్త ఆడపడుచులు పరారయ్యారు. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు నాగమణిది కాదా అని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.